హలో అండి, వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. ఈ వ్లాగ్ డింపుల్ బర్త్డే షాపింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ మేమైతే బయలుదేరేసాము, ఆటోలో వెళ్తున్నాము. అమ్మ, పిల్లలు, నేను వెళ్తున్నాము. మా వారైతే డ్యూటీకి వెళ్ళారు. ఇంకా అందుకని మేము నలుగురమే ఇంకా బయలుదేరేసాము. మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. ఇక్కడైతే డింపుల్కి చాలా ఇష్టం అండి. వాడికి ఇక్కడ డ్రెస్సులు బాగుంటాయి అనేసి నాకు ఇక్కడే కొని అంటాడు ఎప్పుడు కానీ. ఇంకా అందుకని ఇక్కడికే వచ్చేసాము. ఇంకా దిగేసి ఇంకా ఏ ఫ్లోర్ అని అమ్మ అడుగుతూ ఉంది పిల్లలకి. ఇక్కడ బయలుదేరి లిఫ్ట్ కాడికి వచ్చాము. ఎంట్రన్స్లో వినాయకుడిని భలే డెకరేట్ చేసి ఉంటారండి. ఎప్పుడు వచ్చినా అక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఇంకా లిఫ్ట్లో 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. పిల్లలకి ఆ ఫ్లోర్లో అయితే ఉంటాయంట. ఇంకా అక్కడికి లిఫ్ట్లో వెళ్తున్నాము. ఇంకా వెళ్ళంగానే ఇంకా డింపుల్కి షర్టులు వేయమని చెప్పాము. అక్కడైతే డింపుల్కి ఉండేలాంటి షర్టులే ఉన్నాయండి. ఇప్పుడు డింపుల్ వేసుకోండేది కూడా ఇక్కడే కొన్నాము. అలాంటి ప్రింటెడ్ షర్ట్లు మాత్రమే ఉన్నాయి. అవి వద్దు అని అంటే మళ్ళీ ఇవి తెచ్చేసాడు, కోట్ మోడల్ ఇవి. ఇంక ఈ టైప్ కూడా ఉంది, ఈ టైప్ లేదండి ఇప్పుడు వేసిన కోట్ మోడల్ది. ఇంకా అందుకని సరేలే ఇది తీసుకుందాం ఒకటి అనేసి ఫిక్స్ అయినాము. ఇదైతే 900 అలా పడింది. చాలా బాగుండిందండి ఈ కోట్ మోడల్ షర్టు. ఇంక ఈడ వేస్తున్నారు, ఇంకా ఏమన్నా చూపిమంటే ఇంకా డింపుల్ వేసుకోండేలాగే ఉండదు ఈ మోడలు అనేసి వద్దని చెప్పేశాము. ఇవంతా బర్త్డేకి అంత సెట్ కాదనుకున్నాము, కొంచెము వెరైటీగా ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా ఇదే సెలెక్ట్ చేశాము. ఒకసారి కోటు వేసి చూడమన్నాము, సరిపోతుందా లేదా అనేసి. ఇదైతే సరిపోయింది. సరే ఇది తీసుకుంటానులే మమ్మీ, ముందు కూడా షర్ట్ది ఇచ్చావు కదా, ఈసారి కొత్తగా తీసుకుంటాను అని చెప్పాడు. ఇంకా సరేలే అని నేను కూడా బాగుందనేసి ఇంకా సెలెక్ట్ చేశాను. ఈ టైప్ కూడా కావాలన్నాడు, మంకీ క్యాప్ లాగా వచ్చినట్లు. ఇవి చూసాము. వీటిలో ఒక 4 సెలెక్ట్ చేసుకొని ట్రయల్స్ వేయించాము. అన్నీ ఒక్కొక్కసారి వేసి చూపించాము. కానీ డింపుల్కి అయితే ఒకటే సెట్ అయ్యింది. ఇవైతే 450, 500 లోపల పడాయి. డింపుల్కి అయితే నచ్చాయంటే ఇవి బాగా. ఇది ఇప్పుడు చూసేదైతే పాకెట్స్ ఉన్నాయి కదా ముందు, అవి బాగా నచ్చిందని ఇది తీసుకోవాలనుకున్నాడు. ఫస్ట్ నాకైతే ఇది నచ్చింది, మా లస్తాకు కూడా ఇదే నచ్చిందంట. ఇది చూడండి, లోపల షర్ట్ వచ్చినట్లు బాగుంది మోడల్ కూడా. వీటిలో కూడా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. అన్ని ట్రయల్ రూమ్స్కి తీసుకొని వెళ్ళి ఇంకా ఒకసారి ట్రై చేయించాము. ఇవి కూడా లోపల షర్ట్ ఉందని అమ్మ చూస్తూ ఉంది. లేదు మా, ఓన్లీ కాలర్ వరకే పెట్టుండారు అని చెప్తున్నాను. ఇదైతే అమ్మకు కూడా నచ్చిందంట, కొంచెము డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది అనేసి. ఇవి డైలీ యూస్వి టీ షర్ట్లు కూడా చూసాము డింపుల్కి తీసుకుందామని. ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి, 650 అలాగున్నాయి. సరే వద్దులే అనేసి ఇంకొకసారి చూద్దాంలే అని వద్దనుకునేసాను. ఇదైతే కొంచెం టైట్గా ఉంది. పాపం డింపుల్కి అయితే వాడికి ఇది నచ్చింది, ఫస్ట్ పాకెట్స్ ఉన్నాయని. ఇది టైట్గా ఉందని వద్దని చెప్పేసాము. మళ్ళీ 2 రోజులకు టైట్ అయిపోతుంది, వద్దు నాన్న ఇంకొకటి తీసుకొని చెప్పాము. మళ్ళీ అన్నీ ఒక్కొక్కసారి ట్రైల్ వేసి చూస్తూ ఉన్నాడు. అమ్మకి ఆ డోర్కి ఉండే ఫోటో అబ్బాయిది షర్టు బాగా నచ్చిందంట. ఇది చూడండి, చాలా టైట్గా ఉంది. లస్త అయితే ఏం కాదు తీసుకునేయి అంటా ఉంది. అమ్మ కూడా తీసుకునేయి
బాగుందిలే అని అంటుంది. నాకైతే టైట్గా ఉంది, బాడీ అంతా తెలుస్తుంది మా, వద్దు అని చెప్పేశాను. ఇదైతే నాకు బాగా నచ్చిందండి, లస్తాకు కూడా నచ్చింది. ఇది తీసుకోమని చెప్పాము. ఇది అంతగా టైట్ లాగా అనిపించలేదు, చూసేకి కూడా బాగుంది. కొంచెం మా వాడి పొట్ట తెలియకుండా ఉంది, స్లిమ్గా కూడా తెలుస్తూ ఉన్నాడు. అందుకని నేనైతే అది సెలెక్ట్ చేశాను. ఇంకా డైలీ యూస్ కూడా తీసుకోండి టీ షర్ట్లు అని చెప్పింది అమ్మ. నేనైతే ఇంకా ఇప్పుడు వద్దులేమ్మా, ఇంకా ప్యాంటు చూడాలి కదా, ఇంకొకసారి వద్దాంలే అని చెప్పేశాను. మా వాడొచ్చి బెగ్గడు ప్యాంట్ అడుగుతా ఉన్నాడు. అందుకు నవ్వుతున్నాం అందరము. బెగ్గర్ ప్యాంట్ ఏందిరా అని అంటే, అది చిల్లులు ఉంటుంది, నీకు తెలియదులే అని చెప్తా ఉన్నాడు. ఇంకా అన్న ఉండే మోడల్స్ అంతా ప్యాంట్లు చూపిస్తున్నాడు. జీన్స్వి ఇప్పుడు వేసినటువన్నీ డింపుల్కి ఉన్నాయండి, అన్ని కలర్స్ ఉన్నాయి జీన్స్లో అయితే. వద్దని చెప్పేసాము. ఇంకేదైనా కొత్తగా చూపినానంటే, ఇంకా ఇవే అమ్మ అబ్బాయిలకి ఎక్కువ ఉండవు కలర్స్ అని చెప్పాడు. సరే దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసాము మేమైతే. ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఏదో ఒకటి తీయాలి కాబట్టి ఇంకా తీసుకున్నాము. ఇది సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నాము ప్యాంట్కి షర్ట్కి. ఏదైనా వేయచ్చు ఆపోజిట్ కలర్ అని చెప్పారు. ఇంకా డింపుల్ అయితే ట్రయల్స్కి వెళ్ళున్నాడు. నాకైతే ఇక్కడ కలర్గా ప్యాంట్లు కనపడుతున్నాయి కదా, అలాంటివి తీసుకుందాము అనిపించింది. ఎప్పుడు జీన్స్ వేస్తూనే ఉంటాడు, అందుకని ఈసారి ఇలాగ చూద్దాము అనేసి ఇది సెలెక్ట్ చేశాము. ఫస్ట్ అయితే ఈ జీన్స్ వేశాడు. నాకైతే ఎప్పుడు వేసేటివే లాగే అనిపించింది, కొత్తగా ఏమనిపించలేదు. ఈ ప్యాంట్లు అయితే వద్దు, నేను సెలెక్ట్ చేసిన మెరూన్ కలర్ ప్యాంట్ని ఒకసారి ట్రై చేయమన్నాము. లస్తాకైతే భలే నచ్చిందంట ఈ ప్యాంటు. ఇదే తీసుకో అని చెప్తాంది వాళ్ళ తమ్ముడినైతే. ఇది బాగా ఎలాస్టిక్ లాగా కూడా ఉంది, బాగా లూజ్గా కూడా వస్తుంది మమ్మీ, ఇదే తీసుకోమను అని చెప్పింది. ఇంకా సరే డింపుల్కి కూడా బాగా నచ్చిందంట, మెత్తగా ఉందంట. ఇంకా వాడు కూడా అదే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ కొత్తగా కనిపిస్తే నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను కోట్ మోడల్వి, కానీ డింపుల్ సైజులో లేవంట. ఇంకా మేము ఈ ప్యాంటు సెలెక్ట్ చేసుకున్నామని ఇచ్చేసాము. ఇవి చూడండి చిన్న పిల్లలవి, 1760 అంట ఈ షర్ట్లు వచ్చి, 4 years అలా చిన్న పిల్లలవి. ఇంకా మేమైతే బిల్ వేసుకునేసాము అక్కడ. ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి ఫ్రాకులు ఎంత బాగున్నాయో. నాకు వస్తే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను ఎప్పుడు వచ్చినా. నాకు చిన్నప్పుడు మా లస్తా ఫ్రాకులు గుర్తొస్తాయి ఇవన్నీ చూస్తుంటే. తనకు సెలెక్ట్ చేసిందే గుర్తొస్తుంది. తనైతే ఎక్కువగా ఇలాగ మెత్తగా ఉండేటివే వేసుకుంటుంది. చిన్నప్పుడైతే ఫ్రాకులు కొంచెము గరుగ్గా ఉంటే కూడా వేసుకునేది కాదు, ఎప్పుడు స్మూత్గా ఉండేటివే వేసుకుంటుంది. ఇది బాగా నచ్చిందండి, సిసింద్రి మోడల్ది. కానీ మా లస్తా సైజు కాదని ఇంకా గమ్మున అయిపోయాము. కానీ ఈ మోడల్ అయితే నాకు భలే నచ్చిందండి, ఈ సిసింద్రి మోడలు. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఒకసారి పైన వెళ్ళాము. లస్తాకు కూడా ఒక టాప్ కొనిద్దాము వాళ్ళ తమ్ముడు బర్త్డేకి, కొత్తదిగా వేసుకుంటుందని. ఇంక ఇక్కడ చూస్తే పెద్దగా కొత్తగా ఏం లేవండి, ఎప్పుడు ఉండేలాంటివే ఉన్నాయి. పండగల టైంలో వస్తే కొత్త మోడల్స్ వస్తాయేమో, ఎప్పుడు రొటీన్గానే ఉన్నాయి. లస్తా అయితే నాకు వద్దంటానే ఉనింది. లేదులే ఒక టాప్ తీసుకొని తొడుక్కొని వచ్చాము. ఈ కాలర్ది అయితే నచ్చింది, తనైతే నాకు వద్దు ఈ మోడల్ అని చెప్పేసింది. ఇంకా ఇది కూడా నచ్చింది, బాగుంది కలరు, లైట్ కలరు. తీసుకోమ్మా అంటే ఇప్పుడు వద్దులే మమ్మీ నాకు వద్దంటే వద్దు అని చెప్పేసింది. ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా కొనిచ్చాము కదా, ఇంకా మళ్ళీ నాకెందుకు ఇప్పుడు, నాకు వద్దంటే వద్దు నేను తీసుకోను అని చెప్పేసింది. సరే ఇంకా నీ ఇష్టం అమ్మ తీసుకో, ఒకటి తీస్తాను అని చెప్పాను, వద్దని చెప్పేసింది.
తనకి ఇప్పుడు ఏం వద్దులే మమ్మీ, కొత్తగా ఏం లేదు, ఇంక కాలేజ్కి వెళ్తే ఒకవేళ యూనిఫామ్ ఉంటే ఇప్పుడు కుండే డ్రెస్సులే ఎక్కువ, నాకొద్దు అని చెప్పేసింది. మళ్ళీ కావాలంటే కొత్తగా ఏదన్నా తీసుకుంటాను, ఇప్పుడు ఉండేటివైతే నాకు వద్దు అని చెప్పేసింది. ఇంకా సరే అని నేను కూడా ఇంకా నీ ఇష్టం అమ్మ అని చెప్పేశాను. ఇక్కడ బొమ్మలకి వేసిన డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము కర్టన్స్ కూడా తీసుకున్నాము, కానీ నేను అది వీడియో తీయలేదు. ఇంకా బిల్ వేయించుకునేసి ఇంకా బయటకు వచ్చేసాము. పిల్లలు ఇంకా బయట వస్తే గమ్మునే ఉంటారా, ఇంకా వాళ్ళు మసాలా పూరి గోబీను తీసిమన్నారు. నేనైతే మసాలా పూరి తీసుకున్నాను. మా లస్తా డింపుల్ అయితే గోబీ మంచూరి తీసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు తింటున్నారు. మా అమ్మ అయితే ఈరోజు నాకు వద్దంటే వద్దని చెప్పేసింది. టేస్ట్ చూపిస్తే కూడా వద్దమ్మా, నాకు ఈరోజు ఏమో బాగలేదు, కడుపు డిమ్ముగా ఉంది, నాకేం తినబుద్ధి కాలేదు, నాకైతే వద్దు, మీరు తినండి అని చెప్పేసింది. ఇంకా మేమైతే తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా వారైతే వచ్చేస్తున్నారు డ్యూటీ నుంచి. ఇంకా మా వారికి అయితే మేమైతే డ్రెస్ చూపించేసాము. మా వారికి అయితే వీడికైతే ఎట్లా ఒకటో బాగా సెట్ అయిపోతాయి, వీడికి కలర్స్ కూడా బాగా సెట్ అవుతాయి అనేసని మా వారికి అయితే బాగా నచ్చాయి. ఆయన అయితే హ్యాపీ అయినాడు. ఇంకా మేమైతే కర్టన్స్ కూడా తెచ్చాము కదా, అవి ఓపెన్ చేసి చూపిస్తున్నాము. ఇంకా నేను కూడా అలానే వీడియో తీసుకుంటున్నాను. షాప్లో వీడియో తీయలేదు, మర్చిపోయినాను కర్టన్స్ని. ఇవైతే 365 అలా పడాయి. పెద్దవండి, చాలా మందంగా ఉంది, పొడవు కూడా బాగొచ్చింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. సింపుల్ డిజైను, నేను లైట్ కలర్లో తీసుకున్నాను అన్నీ. చాలా బాగున్నాయండి కర్టన్స్ అయితే, నాకు భలే నచ్చేసాయి. అదే రేటు 365 పడింది. అదే చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయండి, లెంత్ కూడా బాగా వచ్చింది, వెడల్పు కూడా ఎక్కువగా ఉంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఇది వచ్చి నెక్స్ట్ కలరు, ఇది రెడ్ కలరు, అంటే టిక్ రెడ్ కాదు, లైట్ రెడ్. వీడియోలో అయితే మెరూన్ లాగా అనిపిస్తూ ఉంది, కలర్ అయితే ఇది రెడ్ కలర్ అండి. నేను ఇంకా అన్నీ ఎందుకు ఓపెన్ చేస్తావులే, ఊరికే అట్లా చూపించాయి. డిజైన్ అయితే సేమ్ డిజైనే అండి, ఓన్లీ కలర్ మాత్రమే మారుతుంది అంతే. వెడల్పు అయితే అమ్మ వల్ల మడతేం కాలేదు, కూర్చొని అంత వెడల్పుగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా మిగిలినటివి కూడా చూపిస్తానండి. విండోవి 2 తీసుకున్నాను. ఇది కూడా మెయిన్ డోర్ కర్టనే, ఇది డోర్ కర్టనే. నేను డోర్ కర్టన్లు వచ్చి 3 తీసుకున్నాను, విండో కర్టన్స్ వచ్చి 2 తీసుకున్నాను. ఇది కూడా డోర్ కర్టనే అండి, ఇంకేం ఓపెన్ చేయొద్దులేమా అని చెప్పేసాను. సేమ్ డిజైన్ అండి, బాగుందండి. క్లాత్ అయితే ఎక్కువ కాస్ట్ కూడా కాదు, తక్కువ కాస్టే. ఇంక ఇది వచ్చి విండో కర్టన్ అండి, ఇది వచ్చి 335 పడింది. సేమ్ క్లాతే, కానీ ఇది విండో కర్టన్ అంతే. క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీనే, చాలా బాగుంది. ముందు కూడా తీసాను నేను సౌత్ ఇండియాలోనే కర్టను, అది కూడా ఇప్పుడు 3 ఇయర్స్ అయిందండి. సేమ్ అట్లే ఉంది, ఏం కలర్ కూడా పోలేదు, బాగుందండి. ఇంకా అందుకనే నేను అక్కడే తీసాను. ఇప్పుడు కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాందమ్మ. ఇది విండో కర్టను, వెడల్పు సేమ్ వచ్చింది, హైట్ మాత్రం తక్కువ వచ్చింది. మెయిన్ డోర్ అయితే 7 ఫీట్ వచ్చిందంట, ఇవి 5 ఫీట్ వచ్చింది.
విండో కర్టన్స్ అయితే క్వాలిటీ అయితే సూపర్ అండి. ఇంకా ఇవే అండి మేము చేసిన షాపింగు. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సైతా వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.